అందరికీ నమస్తే. ఏపీడీఎస్సీ 2026 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఎస్జిటి అభ్యర్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్జిటి పోస్ట్ కోసం పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోస్టులు ఎన్ని వస్తాయో ఎదురు చూడడం కంటే మన ప్రిపరేషన్ ఎంత బలంగా ఉంది అనేది ముఖ్యం. ఏపీడీఎస్సీ 2026కు సంబంధించిన తుది పరీక్ష విధానం, మార్కుల విభజన, సిలబస్ వంటి అంశాలను అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఫైనల్గా తీసుకోవాలి. ఎస్జిటి అభ్యర్థులు ముందుగా తమ ప్రిపరేషన్ను ఒక సరైన ప్లాన్తో ప్రారంభించాలి. సిలబస్ మొత్తం చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద సిలబస్గా కనిపించిన దాన్ని చిన్న చిన్న టాపిక్స్గా విభజించుకుంటే చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ఒకేసారి మొత్తం సిలబస్ చదవాలని ప్రయత్నించకుండా రోజువారీ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ముందుగా ఎడ్యుకేషనల్ సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వంటి అంశాలను స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఇవి కాన్సెప్ట్ ఆధారంగా చదవాల్సిన సబ్జెక్టులు. కేవలం ఆన్సర్స్ను గుర్తుపెట్టుకోవడం కాకుండా ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, క్లాస్ రూమ్లో దాని అప్లికేషన్ ఏమిటి, పిల్లల లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే అంశాలను అర్థం చేసుకుని చదవాలి. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే కొత్తగా క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత లాంగ్వేజ్ 1 పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. తెలుగు లేదా మీరు ఎంచుకునే లాంగ్వేజ్ 1 ఏదైనా సరే కంటెంట్తో పాటు మెథడాలజీని కూడా సమానంగా చదవాలి. చాలామంది క్యాండిడేట్స్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అంటే కేవలం గ్రామర్, లిటరేచర్ చదివితే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఎగ్జామినేషన్లో మెథడాలజీకి కూడా ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి కంటెంట్ ప్లస్ మెథడాలజీ రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా ఇంగ్లీష్ను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇంగ్లీష్లో బేసిక్ కాన్సెప్ట్లు, గ్రామర్, కాంప్రహెన్షన్, వొకాబులరీతో పాటు మెథడాలజీకి సంబంధించిన అంశాలపై కూడా ప్రాక్టీస్ అవసరం. ఇంగ్లీష్ బలహీనంగా ఉన్న అభ్యర్థులు చివరి సమయంలో మొదలు పెడితే ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొంత సమయం ఇంగ్లీష్కు కేటాయించడం మంచి స్ట్రాటజీ. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. ఒకేసారి నెలల కరెంట్ అఫైర్స్ చదవడానికి ప్రయత్నించడం కంటే రోజుకు 15-20 నిమిషాలు కన్సిస్టెంట్గా చదవడం మంచిది. ముఖ్యమైన నేషనల్, స్టేట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ పై ఫోకస్ చేయాలి. ఎస్జిటి ప్రిపరేషన్లో మరో ముఖ్యమైనటువంటి అంశం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను కేవలం ఎగ్జామ్కి ముందు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించకండి. ప్రిపరేషన్ మొదటి దశ నుంచే వాటిని అనలైజ్ చేయండి. ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తున్నాయా, కాన్సెప్టికల్గా వస్తున్నాయా, ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు, ఇలాంటి విషయాలను మీరు గమనించాలి. ఒక మంచి స్ట్రాటజీ ఏమిటంటే ఒక టాపిక్ చదివిన వెంటనే ఆ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ లేదా ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. ఇలా చేస్తే మనం చదివిన విషయం ఎగ్జామ్లో ఎలా ఉపయోగపడుతుందో వెంటనే అర్థమవుతుంది. ఇక రివిజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలామంది క్యాండిడేట్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించి రివిజన్ను చివరికి వదిలేస్తారు. ఇది చేయకూడదు. మీరు ఒక టాపిక్ని ఇవాళ చదివితే కొంత గ్యాప్ తర్వాత దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, రివిజన్, టెస్ట్ అనేటటువంటి సైకిల్లో ప్రిపరేషన్ కొనసాగిస్తే రిటెన్షన్ చాలా మెరుగుపడుతుంది. ఎస్జిటి అభ్యర్థులకు నేను సజెస్ట్ చేసే ఒక సింపుల్ డైలీ ప్లాన్ ఎలా ఉండొచ్చు. ఉదయం ఒక ప్రధాన సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించండి. మధ్యాహ్నం మరో సబ్జెక్టు లేదా మెథడాలజీ చదవండి. సాయంత్రం ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ చేయండి. రాత్రి ఆ రోజు చదివిన టాపిక్స్ను షార్ట్ రివిజన్ చేయండి. మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ టైం టేబుల్ను మీరు మార్చుకోవచ్చు. ముఖ్యమైనది గంటల సంఖ్య కాదు, రోజు స్థిరంగా చదవడం. రోజుకి 8 గంటలు చదివి 3 రోజులకు ఆపేయడం కంటే రోజుకు 4 లేదా 6 గంటలైనా నిరంతరంగా చదవడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఒకరోజు పని కాదు, డైలీ డిసిప్లిన్తో బిల్డ్ అయ్యే ప్రిపరేషన్. ఇక మాక్ టెస్ట్ విషయానికి వస్తే సిలబస్ పూర్తయ్యే వరకు మాక్ టెస్ట్లు రాయకూడదు అని అనుకోవడం కూడా చాలా తప్పు. మొదట టాపిక్ వైజ్ టెస్ట్ రాయండి, తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాయండి, చివరిలో ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాయండి. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత స్కోర్ చూసి సంతోషపడడం లేదా బాధపడడం మాత్రమే కాకుండా ఎక్కడ మిస్టేక్స్ జరిగాయో అనలైజ్ చేయాలి. మీరు తప్పు చేసిన క్వశ్చన్స్ను ఒక సెపరేట్ నోట్బుక్లో నోట్ చేసుకోవచ్చు. ఆ నోట్బుక్ను చివరి రోజులో రివైజ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే
మనం తప్పు చేసిన క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తే సేమ్ మిస్టేక్ రిపీట్ అయ్యే అవకాశం చాలా తగ్గుతుంది. ఇక ఎస్జిటి అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉండడం సరిపోదు, అన్ని సెక్షన్స్లో బ్యాలెన్స్డ్గా ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ఒక సెక్షన్లో చాలా మంచి స్కోర్ సాధించి మరో సెక్షన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఓవరాల్ పెర్ఫార్మెన్స్పై ప్రభావం పడుతుంది. అందుకే మీ ప్రిపరేషన్లో స్ట్రాంగ్ ఏరియాస్ ప్లస్ వీక్ ఏరియాస్ రెండింటికి సమయం ఇవ్వాలి. స్ట్రాంగ్ ఏరియాస్లో యాక్యురసీని పెంచాలి, వీక్ ఏరియాస్లో బేసిక్ కాన్సెప్ట్ను క్లియర్ చేసుకుని గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ను ఆపకండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చదవడం ప్రారంభిస్తే మీకు సమయం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గత ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో సిలబస్ను అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచి క్యాండిడేట్స్ దాని ప్రకారం ప్రిపేర్ కావాలని సూచించారు. కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫాలో చేస్తూనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిలబస్ మరియు రిలీబుల్ ప్రిపరేషన్ మెటీరియల్ ఆధారంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఎస్జిటి అభ్యర్థుల్లో చాలా మంది ఒకే తప్పు చేస్తారు. మొదటి కొన్ని రోజులు చాలా ఎంతూయిజంతో చదువుతారు, తర్వాత ఒక రోజు గ్యాప్, 2 రోజులు గ్యాప్, చివరకు ప్రిపరేషన్ రిథం పోతుంది. ఇది జరగకుండా డైలీ మినిమం టార్గెట్ పెట్టుకోండి. ఆ రోజు ఎంత చదివినా టార్గెట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు మోటివేషన్ తగ్గిన రోజులు కూడా వస్తాయి. నాకు ఉద్యోగం వస్తుందా అనే డౌట్ కూడా వస్తుంది, కాంపిటీషన్ చాలా ఉంది అనిపిస్తుంది, పోస్టులు సంఖ్య తక్కువగా ఉంది అనే భయం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కాంపిటీషన్తో పోటీ పడడం లేదు, మీరు నిన్నటి మీతో పోటీ పడుతున్నారు. నిన్న 20 క్వశ్చన్స్ కరెక్ట్గా వచ్చాయంటే ఇవాళ 25 రావాలి. నిన్న ఒక టాపిక్ తెలియకపోతే ఇవాళ తెలుసుకోవాలి. నిన్న మాక్ టెస్ట్లో చేసిన మిస్టేక్ ఇవాళ మళ్ళీ చేయకూడదు. ఇలా ప్రతిరోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వెళ్తే చివరికి మీ ప్రిపరేషన్లో చాలా పెద్ద మార్పు అనేది కనిపిస్తుంది. ఎస్జిటి పోస్ట్ కోసం పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నాకు ఎంత కాంపిటీషన్ ఉందో నాకు తెలియదు, కానీ నేను నా ప్రిపరేషన్లో ఎలాంటి కాంప్రమైజు చెయ్యను. పోస్టులు ఎక్కువగా ఉన్నా చదవాలి, పోస్టులు తక్కువగా ఉన్నా చదవాలి, నోటిఫికేషన్ త్వరగా వచ్చినా చదవాలి, ఆలస్యంగా వచ్చినా సరే చదవాలి. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది ప్రిపరేషన్ మాత్రమే. వేకెన్సీస్ మీ చేతిలో లేవు, నోటిఫికేషన్ డేట్ మీ చేతిలో లేదు, ఇతర అభ్యర్థులు ఎంత చదువుతున్నారో మీకు తెలియదు. కానీ మీరు ఈరోజు ఎంత చదవాలి అనేది మాత్రం మీ చేతిలో ఉంది. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులు ఇప్పటి నుంచే ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకోండి. సిలబస్ కంప్లీట్ చేయాలి, కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, డైలీ రివిజన్ చేయాలి, మాక్ టెస్టులు రాయాలి, మిస్టేక్స్ అనలైజ్ చేయాలి, ఫైనల్ వరకు స్థిరంగా మెయింటైన్ చేయాలి. చివరిగా ఒక మాట, మీరు డిఎస్సి కోసం చదువుతున్నది కేవలం ఒక ఎగ్జామ్ కోసం కాదు, ఒక మంచి ఉద్యోగం కోసం, మీ కుటుంబంలో ఒక మంచి మార్పు కోసం, మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ కోసం, మీ జీవితంలో మీరు కోరుకున్న స్థిరత్వం కోసం. అందుకే మధ్యలో వచ్చే చిన్న చిన్న భయాలు మీ లక్ష్యాన్ని ఆపనివ్వకండి. పోస్టులు ఎన్ని వస్తాయో తర్వాత తెలుస్తుంది, కాంపిటీషన్ ఎంత ఉంటుందో తర్వాత తెలుస్తుంది, కానీ మీరు ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యారో మాత్రం ఎగ్జామ్ రోజు మీ పెర్ఫార్మెన్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఎస్జిటి ప్రిపరేషన్ను సీరియస్గా తీసుకోండి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి, నోటిఫికేషన్ వచ్చేలోపే సిద్ధంగా ఉండండి. మీ లక్ష్యం ఒక్కటే, మంచి ప్రిపరేషన్, మంచి స్కోర్, మంచి ర్యాంక్, చివరికి ఎస్జిటి ఉద్యోగం. ఏపీడిఎస్సి 2026 ఎస్జిటి అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కష్టం తప్పకుండా ఒకరోజు మీ విజయంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్.